గైస్, నా పేరు వెంకటరమణ. నేను ఏంటంటే బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ బాపట్లలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతాం. అట్ ప్రజెంట్ మేము ర్యావక్లో ఉన్నాం, బొట్లపాలెం విలేజ్, దర్శి నియోజకవర్గం. మాకేంటి అంటే లాస్ట్ టైం మేము ఈ బొట్లపాలెం విలేజ్లో ఉన్న ఈ స్కూల్లో ఏంటంటే పార్టిసిపేటరీ రూరల్ ప్రైజల్ అనేది పిఆర్ఏ టెక్నిక్ అనేది మేము చేసాం. ఇప్పుడు ఏంటి అంటే లాస్ట్ టైం మేము చేస్తున్నప్పుడు మేడం, మీరు అగ్రికల్చర్ స్టూడెంట్స్ కదా, మీరు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కదా, మీ దగ్గర సీట్స్ ఉంటే మాకు తెచ్చేయండి, మేము కాలేజ్లో గ్రో చేస్తామనుకుంటారు. సో మా ఫీల్డ్లో మా నాన్నగారి దగ్గర నుంచి కొన్ని సీట్స్ తీసుకొచ్చి లైక్ స్టూడెంట్స్ అందరికీ ఆ సీట్స్ ఎలా గ్రో చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు జస్ట్ చెప్తున్నాను అనమాట. దీంట్లో ఏంటంటే మా దగ్గర ఉన్న సీడ్స్లో కాకరకాయ విత్తనాలు ఉన్నాయి, అలాగే సొరకాయ విత్తనాలు ఉన్నాయి, అలాగే ఆనవకాయ విత్తనాలు, ఇది జస్ట్ వాటర్ మిలాను, ఇది చిక్కుడుకాయ విత్తనాలు, ఇంకా మిర్చి, దాంతోపాటు కుకుంబర్, క్యాబేజ్, ఇంకా మనకి పంప్కిన్, ఇంకా బెండకాయ, ఓక్రా విత్తనాలు, ఇవన్నీ సీడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీంట్లో మీరు సీడ్స్ చూసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటుంది. ఇదేమో బాగా పెద్దగా ఉంటాయి, క్యాబేజ్ విత్తనాలు బాగా చిన్నగా ఉంటాయి. వీటిని ప్రతిదాన్ని ఒకేలాగా మనం గ్రో చేయలేము, పెంచలేము. అందుకని ఏం చేయాలంటే ఈ పెద్ద విత్తనాలను ఎప్పుడైనా కానీ భూమిలో వేసేటప్పుడు విత్తనం సైజు బట్టి ఇది పెద్దగా ఉంటే 2 అంగుళాల నుంచి 3 అంగుళాల లోతులో పెట్టాలి. ఇది చిన్నగా ఉంది కాబట్టి విత్తనం దీన్ని 1 అంగుళం లోతులో పెట్టాలి. సో ఇది డైరెక్ట్గా పెద్ద విత్తనాలు ఎప్పుడైనా కానీ మనం ఎక్కడైతే పెట్టాలి అని అనుకుంటున్నామో అక్కడ డైరెక్ట్గా మనం వేసేయచ్చు. బట్ చిన్న చిన్న విత్తనాలని ఫస్ట్ ఒక చిన్న ప్లేస్లో వీటిలన్నిటిని గ్రో చేసుకుని కొంచెం మొక్కలు ఎదిగిన తర్వాత ఆ మొక్కని ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి తీసి అక్కడ వేసుకోవడం అనేది జరగాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మనం వేసిన విత్తనాలన్నీ పాడైపోకుండా మనం మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా సీడ్ జర్మినేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే మనం సీడ్స్ గ్రో చేసుకునేటప్పుడు అలా సైజు వారీగా వేసుకోవాలి. అలా పెద్దగా ఉండి ఎక్కడైతే మనం పెడదాం అనుకుంటే అక్కడ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ సీడ్స్ని ఎలా జర్మినేట్ చేయాలో చూసుకున్నాం. జస్ట్ నార్మల్గా సింపుల్గా ప్రతి సీడ్కి ఒకేలా ఉండలేదు, కామన్గా చిన్న టెక్నిక్ అనేది చెప్తాను. జస్ట్ ఫస్ట్ ఈ సీడ్స్ని ఎప్పుడైనా కానీ 24 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. 24 అవర్స్ పాటు బాగా నానిన తర్వాత విత్తనాన్ని ఒక పొడిగుడ్డ క్లాత్ లాంటిది తీసుకొని ఆ క్లాత్లో ఈ సీడ్స్ అన్ని వేసిన తర్వాత పొడిగుడ్డ క్లోజ్ చేసేసి బాగా కట్టేసి ఎక్కడైతే తేమ ఉంది పర్వాలేదు అంటే మరీ ముట్టుకుంటే అంత తడిచిపోయినంత అలా కాకపోయినా కొంచెం తేమ ఉంది అంటున్న నేలలో మనం గొయ్యి తీసి ఈ గొడ్లో కట్టిన గింజలన్నీ కూడా ఆ లోతులో పెట్టేసి మట్టి మూసేయాలి. ఒక జస్ట్ జాండ లోతులో పెడితే సరిపోయింది. పెట్టిన తర్వాత ఇంకొక 24 గంటలు ఉంచాలి. అప్పుడు మొత్తం ఏంటంటే ఈ ప్రతి గింజ ఏంటంటే చిన్నగా కోర అనేది వస్తుంది, రూట్స్ అనేవి ఇనిషియేట్ అవుతాయి. ఎప్పుడైతే రూట్స్ వచ్చిన తర్వాత విత్తనాన్ని తీసుకెళ్ళి కట్టగా మనం ఎక్కడ పెడదాం అనుకున్నాం అక్కడ ప్లేస్ చేయడం వల్ల జెర్మినేషన్ పర్సంటేజ్ అంటే విత్తనం మొలక శాతం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మొక్క మనం విత్తనాలు సైజ్ ప్రకారంగా ఎలా వేయాలో చూసుకున్నాం, అలాగే మొక్క పాతగా ఎలా మొలిపించాలో చూసుకున్నాం. కానీ ఇంకా కష్టం ఏంటంటే మొక్క మొలిచిన తర్వాత అది ఎలా బతికి ఉండాలి అంటే దానికి నీళ్ళు అనేవి ఇవ్వాలి, నీళ్ళు సరిపడగా ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనకి చాలా పనులు ఉండడం వల్ల రోజువారీ పనుల్లో మనం మొక్కకి నీళ్ళు వేసేటప్పుడు ఒక మగ్గు లేదా బకెట్ అలా వేసేసి వెళ్ళిపోతాం. కానీ ఆ మొక్క అది తీసుకోలేదు అంత నీళ్ళు ఒకేసారి, కాబట్టి దానికి స్లోగా ఆ నీళ్ళు అనేవి మనం ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాటర్ బాటిల్, దీన్ని మనం అందరూ కూడా ఏంటంటే వేస్ట్ అనుకుంటాం. వాటర్ బాటిల్ వేస్ట్, వాటర్ బాటిల్ తాగేసిన తర్వాత వాటర్ బాటిల్ పాడేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ప్లాస్టిక్ వేస్ట్తో మనం ఏం చేయొచ్చు అంటే ప్లాస్టిక్ బాటిల్ మూతున్న బాటిల్ ఒకటి నార్మల్గా మనం వేస్ట్ పాడేద్దాం అనుకున్న బాటిల్ తీసుకుని ఎక్కడైతే ఈ బాటిల్ ఇలా రివర్స్లో ఇక కింద ఒక హోల్ పైన ఒక హోల్ 2 హోల్స్ పెట్టి కరెక్ట్గా మనం ఎక్కడైతే మొక్క పెట్టామో అక్కడ దాని దగ్గర పెట్టేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ బాటిల్లో వేసిన వాటర్ ఇక్కడ దీనిలోంచి ఈ హోల్లోంచి ఒక్కొక్క చుక్క అనేది మొక్కకు పడుతూ ఉంటుంది. అండ్ ఈ పైన ఉన్న హోల్ ఏంటంటే ఆ వాటర్ బయటకు వెళ్ళాలంటే లోన్కి ఏదో ఒకటి రావాలంటే ఎయిర్ రావాలి, కాబట్టి ఈ పైన ఒక హోల్ అనమాట. జస్ట్ దీన్ని ఇలా బాటిల్ నింపేసి మనం ఆ మొక్క దగ్గర అలా పెట్టేస్తే ఇది చుక్క పడిన నీళ్ళు మొత్తం ఆ నేలలోకి నీట్గా మొక్కకు కావాల్సినంత నీరు అందుతుంది. అలాగే మొక్క ఎక్కువ రోజులు చనిపోకుండా ఉంటుంది అనమాట. ఒక రోజు వేసేస్తాం, 2-3 డేస్ వరకు మళ్ళీ నీళ్ళు అవసరం లేదు. ఎందుకంటే చిన్న బాటిల్ అయితే ఒక రోజు ఉంటుంది, పెద్ద బాటిల్ అయితే 2 డేస్ వరకు ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి వేసేసిన తర్వాత 4-5 రోజుల వరకు పట్టించుకుంటున్నాం. అలా మన పెరట్లో మొక్కలు నీట్గా పెంచుకోవడానికి అయితే ఇది బాగుంటుంది. థ్యాంక్ యూ.
నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.